హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నిన్న శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా! అందరూ కూడా మంచిగా పూజ చేసుకొని ఉండుంటారు. నా పూజ రొటీన్ అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ అయితే నేను కొంచెం 4కి లేచానండి. తొందరగా లేస్తే కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది కదా! అని చెప్పి ఇంకా నేను ఫస్ట్ క్లీనింగ్స్ అన్నీ అయిన తర్వాత బాల్కనీలో అయితే మంచిగా క్లీన్ చేసి ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను. అయితే నేను క్లీనింగ్స్ అన్నీ అయిపోయి వాషింగ్ అయిపోయిన తర్వాత బాల్కనీ అంతా ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను. ఇవాళ 11 చుక్కలతో ఇలా 6 చుక్కలు వచ్చే వరకు వేయాలి మధ్య చుక్క. కలువ పూలతో వేస్తున్నాననమాట. మంచిగా అనిపించింది. సరే కలర్స్ వేద్దామని అనిపించింది. ఎలాగో ఎర్లీగానే లేచాను గదా! అని నెమ్మదిగా ముగ్గు దగ్గరైతే కూర్చున్నాను మార్నింగే. చూడండి దీనికి మంచిగా కలర్స్ కూడా యాడ్ చేశాను. చాలా ఈజీ గదా ముగ్గు. చాలా ఈజీ అండి ఇది. కానీ చాలా బావుంటుంది. చూసారు కదా! ఇలా అయితే వచ్చింది ఫైనల్ లుక్ అయితే. బావుందనిపించింది. ఇంక అప్పుడే నెమ్మదిగా తెల్లవారుతుందండి. ఇంక నేను ముందు తులసి కోట దగ్గరైతే పూజ చేసేస్తున్నాను. ఇవాళ ఫ్రైడే కాబట్టి అది కూడా ఇప్పుడు మనకి స్పెషల్ ఫ్రైడేస్ కదా ఇవి. అందుకని ఇక్కడ కామాక్షి దీపం అయితే పెట్టి ఇక్కడ ముందు పూజ అయితే చేశాను. చూసారు కదండీ! ఇంకా బయటైతే అయిపోయింది. ఇంకా ఇవాళ ఏంటంటే పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా! లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. అలాగే ఇంట్లో కూడా నేను పూజ చేయాలి. అయితే ఇవాళ నేను చేశాను. లక్ష్మీ పూజ చేశానండి. లక్ష్మీ కుబేర పూజ చేశాను. వరలక్ష్మి వ్రతం అనేది నెక్స్ట్ వీక్ చేస్తాను నేను. చాలామంది పౌర్ణమి ముందు నెక్స్ట్ వీక్ అవ్వదనుకున్న వాళ్ళు ఈరోజు చేసేస్తారు కదా! ఫస్ట్ ఫ్రైడే. అయితే నెక్స్ట్ వీక్ నాకు ఏమీ ఉండదు. అందుకే నేను నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ వీక్ చేశాను. సెకండ్ వీక్ కూడా చేశాను. ఇంకా ప్రసాదాలు చేయాలి కదా! అందుకని ఇక్కడ ముందు గ్యాస్‌కైతే మంచిగా పసుపు, బొట్టు అన్నీ పెట్టేసి ఆగ్నేయంలో అమ్మవారిని పెట్టి ఇక్కడ కూడా పూజ చేసేసాను. పూజ అంటే ఇక్కడ చిన్న దీపం పెట్టి అగరబత్తి చూపిస్తానండి. నన్ను కామెంట్ చేశారు ఇక్కడ ప్రసాదం పెట్టాలా డైలీ అలా ఇలాగని చెప్పి. అలా ఏమీ అవసరం లేదండి. పెడితే పెట్టొచ్చు. లేదంటే మనం ధూపం, దీపం చూపిస్తే సరిపోతుంది. ఇవాళ గారెలు చేద్దామనుకున్నాను. నిహన అడిగిందనమాట. అందుకని ఇంకా అమ్మవారికి కూడా చూపిద్దామని చెప్పి గారెలైతే వేస్తున్నాను. అయితే గుండె పప్పు ఫాస్ట్‌గా అవుతుంది కానీ నాకెందుకో మా ఇంట్లో అందరికీ దీంతో చేసినవి ఇష్టంగా ఉంటుందనమాట. పొట్టు పప్పుతో. ఇంక ముందు అది వాష్ చేసి గ్రైండర్‌కి పెట్టేసి ఇక్కడ రైస్ అయితే పెడుతున్నాను. దద్దోజనం గారెలు అలాగే క్షీరాన్నం చేస్తాను. ఇవి చూసారా వాక్కాయలు. మీకు ఐడియా ఉండుంటది. వాక్కాయలు చాలా ఇష్టం నాకు. పుల్ల పుల్లగా ఉంటది కదా! పప్పు చేద్దామని వాటితో ముందు వాష్ చేసి పెట్టాను. బంగాళదుంపలు ఫ్రై చేస్తాననమాట.
ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నేను ఈ స్టాండ్ లాస్ట్ ఇయర్ మనకి ఇంట్లో అయ్యప్ప పూజ అయింది గదా! ఆ టైంలో తీసుకున్నాను గానీ, అది సెట్ అవ్వదన్నారని అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు యూజ్ చేశాను. చక్కగా దానికి బంతిపూల దండలన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసామనమాట. వెనకాల ఎలాగో కర్టన్స్ అవి నీట్‌గా వాషింగ్ అయిపోయినియి. అంత క్లీన్‌గా ఉండాలండి. మనం ఏదైనా పెద్ద పూజలు చేస్తున్నామంటే గనక నీట్‌గా ముందన్నీ క్లీన్‌గా పెట్టుకొని అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలనమాట. ఇంకా ఇల్లు కూడా ఈరోజేంటంటే కొంచెం ఉప్పు, పసుపు వేసేసి మంచిగా మాపింగ్ అనేది చేసుకోవాలి. ఇంకిక్కడ పిండి అయిపోయిన తర్వాత తీసేసి ముందు గారెలైతే వేస్తున్నాను. ఈలోపు పాలు కూడా వచ్చేసినియి. అవేంటంటే ఇలా పరమాన్నానికైతే పెట్టేసాను. ఇంకా మా వారైతే కొంచెం బంగాళదుంపలు కోసేసి ఇచ్చారనమాట. అవైతే ఫ్రై వేస్తున్నాను. పరమాన్నానికేంటంటే బియ్యం ముందు నానబెట్టేసి ఉంచేసాను మార్నింగే. నీట్‌గా వాష్ చేసి ఇంకా అది తొందరగానే ఉడుకుతుంది. వీళ్ళకి సెలవైతే బానే ఉందిను. ఎగ్జామ్స్ ఒకటి జరుగుతున్నాయి కదండీ! అందుకని స్కూలుకి వెళ్ళిపోవాలి కంపల్సరీ. అందుకని ఓ పక్కన లంచ్ బాక్స్‌తో పాటు ప్రసాదాలు కూడా చేసేస్తే ఇక్కడ కుకింగ్ పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఇంకా అక్కడ కూర్చోవచ్చు. ఇంగోండి నేహనాకైతే జటలు వేస్తున్నాను. పాపం లాస్య జటేయమని కూడా అడగలేదు. తనకి తనే ఏదో ఒక జడ కింద అలా వేసేసుకొని వెళ్ళిపోయింది పోనీ కట్టేసుకొని. ఇంక తినకైతే అవ్వదు కదా! వాళ్ళిద్దరైతే వాళ్ళకి వాళ్ళు కొంచెం ఏదో సరి చేసుకోగలరు కానీ, నేహకైతే నేనే చెయ్యాలింకా. ఇంకిక్కడ ఇది కూడా ఫైనల్‌కొచ్చేసింది. బెల్లం కలిపేసి, నెయ్యి కలిపేసి ఇంకా దించేయడమే. ఇంక ఇక్కడ చూసారు కదా! బ్యాక్ డ్రాప్ అనేది ఈ లైట్స్ అనేవి కూడా నా దగ్గర ఎప్పటినుంచో ఉన్నాయండి. అవి కూడా పెట్టాను. అదే ఇలాంటి టైంలోనే అన్నీ తీసి వాడుతూ ఉంటాం గదా మనం. ఏదైనా పాతవి డెకర్ ఐటెమ్స్ ఏమైనా ఉంటే, అవన్నీ పెట్టుకొని నీట్‌గా ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది కదా! లక్ష్మీ అమ్మవారిది వైట్. అదొకటి పెట్టాను. ఇంకా మన చిన్న అమ్మవారిని కూడా పెట్టి మంచిగా పువ్వులు అలంకరించి పూజకైతే ఏర్పాటు చేశాను. చెప్పాను కదండీ! నేను లక్ష్మీ కుబేర పూజ చేశాననమాట ఇవాళ. ఇంకా అభిషేకం వచ్చేసి శివుడికి నండోల్ గారు ఆల్రెడీ మనకి రుద్రంతో సమానమైన శ్లోకాలు కొన్ని ఇచ్చారు కదా! అవైతే డైలీ చదువుతాము. అవి చదువుతూ అభిషేకం చేస్తామనమాట. ఇంకా అభిషేకం అయింది. అమ్మవారికి పూజ కూడా అయింది. ఇంకా మార్కెట్‌లో కూడా ఫెస్టివల్ హడావిడి అనేది స్టార్ట్ అయింది గదా! నెక్స్ట్ ఏంటంటే సీజన్ గదా! ఇప్పుడు మళ్ళీ ముహూర్తాలన్నీ మొదలవుతాయి. ఇంక పువ్వులు కూడా చాలా ఖరీదున్నాయన్నమాట. ఈ బిలవ దళాలనేవి తీసుకొచ్చారు. మంచిగా పూజైతే అయిందండి ఇలా. వీళ్ళని పంపించిన తర్వాత అప్పుడు చేశాననమాట. ఇంకా మీరెలా చేసుకున్నారు? నిన్న చేసుకున్నారా? నాకొకళ్ళు కామెంట్ కూడా పెట్టారండి. అంటే మా ఇంటి ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి మేము ఈ నెలంతా కూడా పూజలు చేస్తామని చెప్పి శ్రావణ మాసం అంటే ఇంకా అంతే గదండీ! ఆహ్, చక్కగా డైలీ ఉంటాయి పూజలనేవి అందరి ఇళ్లల్లో కూడా మాక్సిమం. ఈ స్టాండ్ అయితే నేను ఇదే యూజ్ చేయడం అనమాట. అప్పుడు తీసుకున్నాను గానీ అయ్యప్ప పూజకి టేబుల్ పెద్దది వేయాలన్నారు కదా! అది పెద్ద పెద్ద ఫోటోస్ పెట్టాం గదా! అప్పుడు మనం. అది స్టాండ్ చిన్నదవుద్దని అన్నారని అప్పుడు యూజ్ చేయలేదు. ఇప్పుడు యూజ్ అయిందండి. అంటే కొంచెం స్టేబుల్‌గా ఉన్నట్టు లేదు కానీ, నేను మొక్కలు పెట్టేసాననమాట. అటు ఇటు స్టాండ్ కదలకుండా. బానే యూజ్ అయింది. ఎవరికైనా కావాల్స్తే గనక నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మొన్న వెళ్ళాం గదా! వైజాగ్ పార్టీ షాపు వాళ్ళది పూర్ణ మార్కెట్‌లో ఉంది ఇంకొకటి.
అప్పుడు పువ్వులకి కోసం వెళ్ళినప్పుడు అయ్యప్ప పూజకి అది పువ్వులు ఎక్కువ తీసుకున్నాంగా మార్కెట్ అది వెళ్ళినప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉపయోగపడుతుందేమోనని తీసుకున్నాను అప్పుడు. ఇప్పుడు ఉపయోగపడింది బాగా. ఇంకా అంతా అయిన తర్వాత నేను ఇంకా వాళ్ళకి మార్నింగ్ బంగాళదుంప రైతో పెట్టేసాను బాక్సు. ఇప్పుడేంటంటే వాక్కాయ పప్పు వండుతున్నానండి. చాలా ఈజీ. పప్పులో వాక్కాయలు వేసేసి, పసుపు, పచ్చిమిర్చి వేసి, వాటర్ వేసి మనం విజిల్ పెట్టేసుకోవాలి. అవి మెత్తగా అయిన తర్వాత మెదిపేసి పోపు వేయాలనమాట. చాలా బావుంటుంది పప్పు మామిడికాయలాగా. పూజలు ఇంట్లో ఏమన్నా కొంచెం హడావిడి ఏమైనా జరిగితే గనక ఇల్లంతా కంగాలు కంగాలు అయిపోతుంది కదా! అలాగే అయ్యింది. ఇంకా అంతా సదురుకొని నీట్‌గా అప్పుడు కూర్చున్నాననమాట. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేదు ఇవాళ. టీ, కాఫీతో అయిపోయింది. ఇంక మధ్యాహ్నం డైరెక్ట్‌గా లంచ్ అండి ఇవాళ. ఇంగోండి ఇక్కడ ఫస్ట్ నేను పప్పయితే పోపు వేస్తున్నాను. ఈ పోపులో ఏంటంటే కారం, చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాననమాట. బావుంటుంది. మాకిలా ఇష్టం. అందుకని చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఇది ఇంకా డైరెక్ట్‌గా మనం ఇందులో కలిపేసుకోవడమే. చాలా సులువుగా గూడా అయిపోతుంది. ఇంకేం చేయక్కర్లేదు దీన్ని. ఇవాళ మా లంచ్ అయితే ఇది. చెప్పాను గదండీ! ఇంకా డైరెక్ట్ లంచ్ అనమాట. మార్నింగ్ అంతా టీ, కాఫీలతో అయిపోయింది. అదండి చూసారు కదా! పూజ రొటీన్ అయితే. ఇవాళైతే నేను ఈ వారం అయితే ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ కూడా జరగాలని అనుకుంటున్నాను. మీరెలా చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అదండి ఈ రోజుటి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.